ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని ఎలాంటి పుష్పాలతో పూజిస్తే రామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, శ్రీరామచంద్రమూర్తికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జాజిపూలతో పూజ చేసినట్లయితే ఉద్యోగపరమైనటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి జాజిపూలతో చేసే పూజ విశేషంగా సహకరిస్తుంది. అలాగే శ్రీరామచంద్రమూర్తికి సంపంగి పూలతో పూజ చేయటం ద్వారా శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. జాతకంలో ఉన్న కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శ్రీరామచంద్రమూర్తిని పారిజాత పుష్పాలతో పూజించాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి పద్మపుష్పాలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే మల్లెపూలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి. అలాగే విద్యార్థులు విద్యారంగంలో రాణించాలన్నా, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలన్నా, కవులకి కల్పనా సాహిత్య శక్తి పెరగాలన్నా గన్నేరు పూలతో శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి. ఇలా ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామచంద్రమూర్తికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. వడపప్పు పానకం రాముడికి నివేదన చేసినట్లయితే శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అరటిపండు గుజ్జు శ్రీరామచంద్రమూర్తికి నివేదనగా సమర్పిస్తే ధనపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. రావలసిన ధనం సకాలంలో రావటానికి ఈ నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నివేదనగా సమర్పించినట్లయితే ఆగిపోయిన పనులన్నీ త్వరగా పూర్తి చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సపోటా పండు శ్రీరామచంద్రమూర్తికి నివేదన చేస్తే వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి జామ పండ్లు శ్రీరామచంద్రమూర్తికి నివేదన చేయాలి. అలాగే అన్ని రకాలైనటువంటి కష్టాలు బాధలు తొలగింపజేసుకోవటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి పనసపండు ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నివేదన చేయాలి. ఇలా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రత్యేకమైన పుష్పాలతో పూజించి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీరామనవమి రోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకోవటం ద్వారా రామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.